ఫస్ట్ ఎక్స్క్లూజివ్ వార్త నిజామాబాద్ గడ్డపై ఈసారైనా కాషాయ జెండా ఎగురుతుందా లేదంటే పాత కథే పునరావృతం అవుతుందా? ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుని హస్తం పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా? అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనే అంశాలపై ఇందూరులో హై టెన్షన్ నెలకొంది. ఈసారి తీవ్ర ఉత్కంఠ రేపిన నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీనే విజయ దుందుబి మోగించింది. 60 డివిజన్లలో అత్యధికంగా 28 సీట్లు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇక కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ 1 డివిజన్లో విజయం సాధించాయి. దీంతో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. కాషాయ పార్టీ మాత్రం మేయర్ పీఠానికి 3 అడుగుల దూరంలో ఉంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. దీనికి తోడు ఎక్స్ అఫిషియో సభ్యుల రూపంలో కాంగ్రెస్ కి 2 ఓట్లు అదనంగా ఉండనే ఉన్నాయి. ఇటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కామెంట్లు కూడా ఆసక్తికరంగా మారాయి. మెజారిటీ ప్రజలు తమ వైపే ఉన్నారు అన్న ఆయన ఒకరినొకరు తిట్టుకున్న కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలవటాన్ని ప్రజలు చూస్తున్నారని, వాళ్లే అతి త్వరలో 2 పార్టీలకు తగిన బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2-3 స్థానాల వల్ల మేము మేయర్ పీఠం కోల్పోవచ్చు. సో దట్ ఈస్ నాట్ పొలిటికలీ, విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇందూర్ పీపుల్ వీ హ్యావ్ డామినేటెడ్ దిస్ రీజన్. మన ఇందూరు ప్రజలు ఎవరైతే ఓటు వేయలేదో మీరు ఆలోచన చేసుకోవాలి. ఒకవైపు ఏమో అక్బరుద్దీన్ వచ్చి ఏ రెడ్డి కానీ, రావు కానీ, కాపు కానీ, వెలమ కానీ అన్నీ, అంటే ప్రతి ఒక్క హిందువుని ఒక విషపు పాముతో పోల్చి పోయిండు. మీరు ఓటేసి గెలిచిన వాళ్ళు మళ్ళీ పోయి వాళ్ళ పార్టీతోటే ఇవాళ సంసారం చేయడానికి సిద్ధంగా అయితే దాన్ని మీరే ఆలోచన చేసుకోవాలి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు, మరి ఏం జరగబోతోంది? వివరాలు అందించడానికి మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దివాకర్, ఇప్పటికే గెలిచిన అభ్యర్థులందరినీ క్యాంపులకు తరలించేసే పార్టీలు, మరి ఏం జరగబోతోంది? మేయర్ పీఠం ఎవరిదంటే ఏం చెప్తారు? హంగ్ ఏర్పడ్డటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే వ్యూహాలు కూడా ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నాయకుడు కావడంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అందుకోసమే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ని కూడబెట్టుకుంది. అయితే వీళ్ళంతా 16వ తేదీన జరిగేటువంటి మేయర్ ఎన్నికకు వచ్చి ఓటేసే వరకు టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం 60 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ స్వతహా గెలిచింది, 17 స్థానాల్లో గెలిచింది. దాంతోపాటు ఎంఐఎంని కలుపుకుంది కాబట్టి ఎంఐఎంకి 14 స్థానాలు, అంటే 31 స్థానాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. దీనికి అదనంగా 2 ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. అటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఓట్లు కూడా ఎక్స్ అఫిషియో, అంటే 33కు చేరింది కాంగ్రెస్ సంఖ్య. అటు బీజేపీ పార్టీకి 28 స్థానాలు వచ్చాయి. అతిపెద్ద పార్టీగా బీజేపీ పార్టీ అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ని మాత్రం టచ్ చేయలేకపోయింది. కానీ వారికి కూడా 2 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. అంటే 30 వద్దనే బీజేపీ పార్టీ నిలిచిపోబోతుంది. ఇందులో భాగంగానే మరో ముఖ్యమైనటువంటి ఒక స్థానంలో గెలిచిన బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్ని కూడా ఇప్పటికే కాంగ్రెస్ శిబిరానికి తరలించారు. ఆమె మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే మేయర్ క్యాండిడేట్ల పేర్లను కూడా పరిశీలన ప్రారంభించింది. ఎందుకంటే మేయర్ క్యాండిడేట్ అని 19వ వార్డు నుంచి ప్రచారం జరిగినటువంటి శమంతారెడ్డి ఓటమి పాలు కావడంతో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. 21వ డివిజన్ నుంచి గెలిచినటువంటి పంచారెడ్డి లలిత, 41వ డివిజన్ నుంచి గెలిచినటువంటి పూజిత గౌడ్, 49వ డివిజన్ నుంచి గెలిచినటువంటి మరో క్యాండిడేట్ పేర్లను పరిశీలిస్తుంది. వీరి ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇదేదైతే ఉందో ఈ పరిణామాలన్నీ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరుండి అన్నీ కూడా వీక్షిస్తున్నారు. ఆయన కనుసన్నలోనే ఇవన్నీ జరుగుతున్నట్లు చెప్పాలి. ఎందుకంటే క్యాంపుకు తరలించడం కానీ నిజామాబాద్లో ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. అయితే కాంగ్రెస్ ఎంఐఎం కలయికపై బీజేపీ ఎంపీ అయినటువంటి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో ఒకరినొకరు తిట్టుకున్నటువంటి 2 పార్టీలు ఇప్పుడు కలిసి మేయర్ పీఠాన్ని ఎలా తీసుకోబోతున్నారని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రజలు తమకు భారీ స్థాయిలో మెజారిటీ కట్టబెట్టారు. 28 స్థానాలు ఇవ్వడం అంటే నిజామాబాద్లో 28 స్థానాలు గెలుచుకోవడం గొప్ప విషయం. ఇది మేము గొప్ప విజయంగా భావిస్తున్నామని చెప్తున్నారు. మేయర్ స్థానానికి కావాల్సిన 2-3 స్థానాలు తమకు తక్కువగా ఉన్నాయి. అవి కూడా స్వల్ప మెజారిటీతో 3 చోట్ల ఓటమి పాలు కావడం వల్ల మేయర్ పీఠానికి కాస్త దూరంలో ఉన్నామని చెప్తున్నారు. అయితే 16వ తేదీ వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతుంది. కాంగ్రెస్కు ఇప్పటికే కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్
బలాన్ని కూడబెట్టుకున్నప్పటికీ ఆ రోజు వరకు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రెండు పార్టీలు కూడా విష ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లను కూడా క్యాంపుకు తరలించారు. అటు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలతో పాటు గెలిచిన ఒక బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా హైదరాబాద్ క్యాంపుకు అయితే తరలించారు. రైట్ దివాకర్, థ్యాంక్ యూ. కొత్తగూడెం కింగ్ ఎవరు, మేయర్ పీఠం ఎక్కేదెవరు? గ్రాండ్ విక్టరీ కొట్టిన సిపిఐ హస్తం పార్టీతో కలిసి వెళ్తుందా? కారు పార్టీ ఆఫర్ కి సై అని కార్పొరేషన్ చేజిక్కించుకుంటుందా? ఇదంతా వద్దు, పాత పొత్తునే కొనసాగిద్దామంటూ కాంగ్రెస్ తో పదవి కాలం షేర్ చేసుకుంటుందా? ఇప్పుడు ఇవే అంశాలు ఆసక్తి రేపుతుండగా అటు సిపిఐతో సంబంధం లేకుండా కాంగ్రెస్ సైతం వ్యూహాలు రచిస్తుండడం ఉత్కంఠ పెంచుతోంది. హంగ్ నేపథ్యంలో కొత్తగూడెం కమ్యూనిస్టుల కీలక భేటీ జరిగింది. జూమ్ లో సిపిఐ కార్యదర్శి వర్గ సమావేశం నిర్వహించగా సిపిఐ నేతలు నారాయణ, కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలా లేదా అనే దానిపై ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే సిపిఐకి బహిరంగ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ ఆఫర్ పైన మాట్లాడుకున్నారు. ఇలా ఎవరితో వెళ్లాలనే దానిపై కామ్రేడ్ పార్టీ ఆలోచనలు చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ కూడా మేయర్ పీఠం కోసం పావులు కదుపుతుండడం పొలిటికల్ కాకరేపుతోంది. సిపిఐతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్లతో హస్తం నేతలు చర్చలు జరుపుతూ ఉన్నారు. ఒక 5గురు కాంగ్రెస్ కి టచ్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో కొత్తగూడెంలో ఏం జరగబోతుందన్నది ఉత్కంఠగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందుబాటులో ఉన్నారు. నారాయణ, అసలు ఈసారి గ్రాండ్ విక్టరీ కొట్టిన సిపిఐ హస్తం పార్టీతో ముందుకెళ్తుందా? ఇటు కాంగ్రెస్ కూడా తన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటూ ఉంది. ఎవరు ఎక్కబోతున్నారు అసలు ఈసారి పీఠం? కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సిపిఐ కాంగ్రెస్కు చెరి సమానంగా సీట్లు రావడంతో హంగు ఏర్పడింది. ఇప్పుడు పైకి మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ రెండు పార్టీలు కూడా అంతర్గతంగా మేయర్పేటను దక్కించుకోవడానికి వేగంగా పావులు కదులుతున్నాయి. నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత రాత్రి నుంచి కూడా ఇక్కడ గంటకు రాజకీయ పరిణామాలు మారుతూ తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. సిపిఐకి బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్ ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. అయితే పార్టీలో చర్చ జరిగింది, కానీ సిపిఐ తన నిర్ణయాన్ని ఇప్పటివరకు అయితే వెల్లడించకుండా సస్పెన్స్లో కొనసాగిస్తుంది. అయితే జాతీయ విధానాన్ని బట్టి, రాష్ట్ర విధానాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ వామపక్షాలు కలిసే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి ఏ లైన్ తీసుకోవాలనే దాని మీద ఇప్పటివరకు అయితే సిపిఐ ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. ఈ లోపుగానే అన్ని పార్టీలు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికే రహస్య క్యాంపులకు తరలించింది. సిపిఐ రాత్రి తన అభ్యర్థులను ఆంధ్రాలోని ఒక రహస్య ప్రాంతానికి తరలించింది. ఇటు కాంగ్రెస్ వాళ్ళంటే తన అభ్యర్థులను, తన క్యాండిడేట్స్ను ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రహస్య ప్రాంతానికి, బీఆర్ఎస్ తన 8 మంది సభ్యులను కూడా రహస్య ప్రాంతానికి తరలించారు. తరలిస్తూనే ఎవరికి వాళ్ళు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ తరఫున ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లు, ఇండిపెండెంట్స్గా గెలిచిన 6గురు కూడా కీలకంగా మారారు. వీళ్ళిద్దరికి అంటే కాంగ్రెస్ సిపిఐకి చెరి సమానంగా వచ్చినటువంటి నేపథ్యంలో, ఇటు బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చినటువంటి నేపథ్యంలో సిపిఐ ఇప్పటివరకు ఎటు తెలుసుకోలేకపోతుంది. కాబట్టి కాంగ్రెస్ అయితే చాలా వేగంగా పావులు కదుపుతుంది. 6గురు ఇండిపెండెంట్లు 5గురిని తమ వైపు తిప్పుకోవటానికి రాత్రి నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే వాళ్ళతో టచ్లోకి వెళ్ళినట్టు, దాదాపుగా ఫైనల్ అయిపోయినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ మాత్రం ఇప్పటికే నిన్న బహిరంగంగానే సిపిఐకి మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో మరింత ఆసక్తికరంగా పరిణామాలు అయితే మారుతున్నాయి. అయితే ఎక్స్ అఫీషియోకి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావుకి ఖచ్చితంగా ఎక్స్ అఫీషియో ఉంటుంది కాబట్టి వాళ్ళకున్న 22కి ఇతనితో 23, ఇప్పటికే ఇండిపెండెంట్ కలిపితే 24 మంది అయ్యారు. ఇంకా మ్యాజిక్ ఫిగర్కి 7గురు అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ ఉన్నటువంటి 8 మందిని కూడా కలుపుకుంటే ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని సిపిఐ గెలుచుకోవచ్చు కాంగ్రెస్తో సంబంధం లేకుండా. కానీ కాంగ్రెస్ వైపు నుంచి కూడా చూస్తే కాంగ్రెస్కి 22 గెలిచారు, సిపిఎంతో పొత్తుంది కాబట్టి వాళ్ళు ఒకళ్ళు గెలిచారు, వాళ్ళతో కలుపుకుంటే 23. ఇప్పటికే 5గురు ఇండిపెండెంట్లు వీళ్ళతో టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో కలుపుకుంటే 28 మంది అవుతున్నారు. అంటే ఇంకా మ్యాజిక్ ఫిగర్కి కేవలం 3 మాత్రమే అవసరం ఉంటుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ శిబిరంలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లతో కూడా చర్చలు జరిపినట్లుగా, వీళ్ళతో టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా ఎటువైపైనా పరిణామాలు మారిపోయి సంఖ్య మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు రాత్రి, రేపు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అంటే కాంగ్రెస్ సిపిఐ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మేయర్ పీఠం కోసం అయితే పావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగూడెం తొలి మేయర్ పీఠం ఏ జెండా ఎగరబోతుంది, ఎవరు ఏ పార్టీ చైర్మన్ అవబోతున్నారు, మేయర్ అవబోతున్నారు అనేది చాలా ఉత్కంఠ కలుగుతుంది. కాంగ్రెస్ నిర్ణయం కూడా ఈ రాత్రికి ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నారాయణ. తెలంగాణ మున్సిపల్ ఫలితాల్లో హంగ్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 30కి పైగా మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి ఏర్పడ్డాయి. ఈ మున్సిపాలిటీలో చైర్మన్, చైర్పర్సన్ పీఠాల్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలని క్యాంప్ రాజకీయాలకు తెరలేపాయి.
ఆయా పార్టీల అభ్యర్థుల్ని హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్లకు తరలించడం ఇప్పుడు హీట్ పెంచుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల రిసార్ట్స్ మున్సిపల్ పొలిటికల్ క్యాంప్స్కి ఇప్పుడు కేరాఫ్గా మారాయి. హ్యాంగ్ మున్సిపాలిటీల అభ్యర్థులతో రిసార్ట్లన్నీ కళకళలాడుతున్నాయి. నిజామాబాద్, పరకాల, జహీరాబాద్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రైవేటు బస్సులు, కార్లలో గంటిపేటలోని గోల్కొండ, శామీర్పేటలోని లియోనియా రిసార్ట్స్కి తరలించారు. అలాగే హైదరాబాద్, వరంగల్, హైదరాబాద్, విజయవాడ హైవేలోని పలు రిసార్ట్స్ కూడా ఫుల్ అయిపోయాయి. మేయర్, చైర్మన్ల ఎంపిక వరకు గెలిచిన అభ్యర్థులంతా రిసార్టుల్లోనే ఉంటున్నారు. మరోవైపు హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీల్లోని పార్టీల అభ్యర్థులతో పాటు మెజారిటీని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఇండిపెండెంట్లను కూడా మచ్చిక చేసుకునే రిసార్ట్లకు తరలిస్తున్నారు. దీంతో హంగ్ మున్సిపాలిటీల్లో రాజకీయం రసవత్రంగా మారుతోంది. ప్రతినిధి శ్రవణ్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రవణ్, క్యాంప్ రాజకీయాలు చూడడం మనకు కొత్తేం కాదు, కానీ కాకపోతే ఈసారి ఎక్కువ సంఖ్యలో చూస్తున్నాం. సో మొత్తానికి ఏ పార్టీలు ఎక్కడెక్కడ ఈ క్యాంప్ రాజకీయాలు పెట్టాయి అండ్ అవన్నీ సక్సెస్ఫుల్గానే రన్ చేస్తున్నారా? ఎందుకంటే ఇంట్రెస్టింగ్ పరిణామాలన్నీ ఈ టైంలోనే జరుగుతాయి కాబట్టి ఏమైనా ఉన్నాయా ఇంట్రెస్టింగ్? ఎగ్జాక్ట్లీ మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 30కి పైగా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిన పరిస్థితి. కార్పొరేషన్లు కూడా హంగ్ ఏర్పడిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచే కౌంటింగ్ మొదలైన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచే వెంటనే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న హంగ్ ఎక్కడైతే ఏర్పడిందో ఆ ప్రాంతం నుంచి హంగ్ ఏర్పడిన వాళ్ళందరూ తమ మద్దతుదారులను అలాగే ఇండిపెండెంట్లు తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రిసార్ట్స్లన్నింటిలో కూడా బుక్ చేసుకున్నారు. ఒక్కో రిసార్ట్లో వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఇక్కడ క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనము గోల్కొండ రిసార్ట్స్ దగ్గర ఉన్నాము. గోల్కొండ రిసార్ట్స్లో చాలా ప్రాంతాలకు చెందిన నాయకులు ఇక్కడికి చేరటం జరిగింది. సో తమ ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఈ క్యాంప్ రాజకీయాల బాధ్యతలను తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కువగా క్యాంప్ రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేజర్ స్థానాలను గెలుచుకుంది, అధికారంలో ఉన్నది. కాబట్టి ఎవరైతే హంగ్ ఏర్పడిందో ఆ హంగ్ ఏర్పడిన ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే క్యాంప్ రాజకీయాల్లో చాలా ఉధృతంగా చూపిస్తుంది. దాంతోపాటుగా కూడా ఇండిపెండెంట్లు గెలిచిన వాళ్ళు ఎక్కడైతే పూర్తి మెజారిటీ రాకుండా కొద్దిపాటి తేడాతో హంగ్లో ఏర్పడిన ప్రాంతాల్లో కూడా ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో కూడా వాళ్ళు కూడా అధికార పార్టీతో కలిస్తేనే తమకు లాభం ఉంటుంది, తమ ప్రాంతానికి ప్రయోజనం కలుగుతుంది, తమకు కూడా లాభం ఉంటుందనే ఈ ఒరవడిని అయితే కనిపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ విజయవాడ అయిండొచ్చు, విజయవాడ హైవేలో ఉన్న రామోజీ ఫిలిం సిటీలో సితారా హోటల్లో ఇటు జనగాంకి సంబంధించి, చింతపల్లికి సంబంధించి, ఆలియాబాద్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాంపు రాజకీయాలు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దాంతోపాటుగా కూడా ఇప్పుడు గోల్కొండ రిసార్ట్స్లో అయితే ఈ నిజామాబాద్లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. దాంతోపాటుగా కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మ్యాజిక్ ఫిగర్కి ఒక అడుగు దూరంలో ఇటు సింగిల్ బీజేపీ లార్జెస్ట్ పార్టీ బీజేపీ అయ్యుండొచ్చు, కాంగ్రెస్ అండ్ ఎంఐఎం కలిసినా కూడా ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా చాలా ఉత్కంఠగా జరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్కి సంబంధించిన టీం కూడా ప్రస్తుతం ఈ గోల్కొండ రిసార్ట్స్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక లియోనియా రిసార్ట్స్లో కూడా మేజర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ రాజకీయ పొలిటికల్ క్యాంపులే నడుస్తున్నాయి. సో ఓవరాల్గా తమకు సంబంధించి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తమ సత్తా మరోసారి పూర్తిగా నిరూపించుకోవాలి, ఈ హంగులను కూడా పూర్తిగా తమ సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న నేపథ్యంలో కూడా ఈ పూర్తిగా కూడా క్యాంప్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చుట్టే నడుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. 2-3 రోజుల వరకు కూడా ఈ రిసార్ట్లు పూర్తిగా బుక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. ఓకే, రైట్ శ్రవణ్. ఇక ఏపీ గ్రూప్ 1 నియామకాల విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మార్చి 16లోగా హైకోర్టుకు రిపోర్ట్ ఇవ్వాలని సిట్కు డెడ్ లైన్ విధించడం ఆసక్తికరంగా మారుతోంది. 2018 నాటి ఏపీ గ్రూప్ 1 నియామకాలపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. దీనికి సంబంధించి 3 రోజుల క్రితం ఏపీ హైకోర్టులో రిట్ అప్పీల్, అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే గ్రూప్ 1 మెయిన్స్ అవకతవకలు, అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేయాలంటూ ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలిచ్చింది. మార్చి 16లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులతో సిఐడి ఐజీ డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్లో మరో సభ్యుడిగా సిఐడి ఎస్పీ కె చక్రవర్తిని నియమించింది. దర్యాప్తునకు సంబంధించి సోదాలు చేసేందుకు, ఆధారాల స్వాధీనానికి సిట్కు అన్ని అధికారాలు ఇచ్చింది. దర్యాప్తు అవసరాలకు ఏ ప్రభుత్వ శాఖ నుంచైనా అధికారుల నియామకానికి వెసులుబాటు కల్పించింది. ఈ ఏడాది మార్చి 16లోగా నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ఏపీ ప్రభుత్వం సిట్కు స్పష్టం చేసింది.
169 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2018 డిసెంబర్ 31న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. దీంతో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జ్ 2024 మార్చి 13న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీతో పాటు ఉద్యోగాలు పొందనివారు అప్పీళ్లు వేశారు. దీనిలో భాగంగానే జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుల లిస్ట్, ఓఎంఆర్ షీట్లతో పాటు ఎగ్జామ్స్ కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫోరెన్సిక్ పరిశీలనకు ఆదేశాలిచ్చింది. వీటిపైన వాదనలు ముగియడంతో సిట్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, మార్చి 16లోగా ధర్మాసనానికి నివేదిక ఇవ్వాలని సిట్ను ఆదేశించడం ఆసక్తిగా మారుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, ఈ అక్రమాలకి సంబంధించి మరి సిట్ ఎప్పుడు మొదలు పెట్టబోతోంది? మరోవైపు రిపోర్ట్ డెడ్ లైన్ లోపు ఇచ్చేందుకు ఎలాంటి కసరత్తు చేయబోతోంది? చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సిన అవసరం, ఎందుకంటే సిట్ వీలైనంత త్వరగా తన కార్యాలయాన్ని లేకపోతే తన దీనికి సంబంధించిన వర్క్ని ప్రారంభించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కేవలం మార్చి 16 అంటే 1 మంత్ మాత్రమే టైం ఉంది. చాలా పెద్ద ఎత్తున దీనికోసం విచారణ చేయాల్సిన అవసరం ఉంది. 2018 అంటే దాదాపు 8 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న తతంగం ఇది. వేలాది మంది నిరుద్యోగుల ఆశలు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న ఘటన ఇది. ఇట్లాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం. అనేక రాష్ట్రాల్లో ఇట్లాంటి ఆ స్కాములకి పాల్పడుతూనే ఉన్న ఘటనలు మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. కానీ వాటికి బలైపోతుంది ఉద్యోగులే. 2018 డిసెంబర్లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత 2019లో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని గవర్నమెంట్ వచ్చాక 2019 మేలో గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. దానికి సంబంధించి దాదాపుగా 10,000 మంది మెయిన్స్కి హాజరయ్యారు. అయితే ఆ తర్వాత కోవిడ్ రావడంతో దానికి సంబంధించి మెయిన్స్ 2021 డిసెంబర్లో నిర్వహించారు. అప్పుడు సాధారణంగా మాన్యువల్ పద్ధతిలోనే దీనికి సంబంధించిన ఎవాల్యుయేషన్ ఉంటుందని నోటిఫికేషన్లో చెప్పారు. కానీ కోవిడ్ వల్ల దాన్ని డిజిటల్ ఎవాల్యుయేషన్కి మారుస్తున్నట్టుగా ఏపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడం పట్ల కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ కోసం అంటూ క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అని హైదరాబాద్కు సంబంధించిన ఒక సంస్థకి దాన్ని ఇవ్వడం జరిగింది. అదే సమయంలో 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు దాదాపు 69 రోజులు ఆ ప్రశ్నాపత్రాలని ఇక్కడ హాయ్లాండ్ అని ఒక ప్రైవేట్ రిసార్ట్కి తరలించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జితో సంబంధించి దాని మీద ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన హాయ్లాండ్లోనే ఎవాల్యుయేషన్ ప్రక్రియ జరిగిందని చెప్పి ఆయన దానికి సంబంధించిన నివేదిక కూడా ఇచ్చారు. కానీ ఇట్లాంటి ఎవాల్యుయేషన్ కేవలం ప్రభుత్వ కార్యాలయంలో కానీ లేకపోతే ఏపీఎస్సీ కమిషన్లోనే కార్యాలయంలో మాత్రమే జరగాలి. అట్లాంటిది ఒక ప్రైవేట్ రిసార్ట్కి తరలించడం, అదే సమయంలో దానికి సంబంధించి ఎవాల్యుయేషన్ చేసిన వాళ్ళ అర్హతలకు సంబంధించి పెద్ద ఎత్తున కంప్లైంట్ రావడంతో కోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. కోర్టు దాన్ని మొత్తం ప్రక్రియ మొత్తాన్ని సెటిసైడ్ చేసి మళ్ళీ రీవాల్యుయేషన్ కానీ లేకపోతే రీనోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. దాని తర్వాత అప్పటి నుంచి కోర్టులో వ్యవహారం జరుగుతుంది. తాజాగా కోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేయాలని చెప్పి దానికి సంబంధించి తాజాగా డైరెక్షన్ ఇచ్చింది. అయితే విచిత్రంగా దానికి సంబంధించి అప్పట్లో పోస్టులు పొందిన దాదాపుగా చాలామంది ఇప్పుడు అనేక మంది డిఎస్పీ పోస్టుల్లోనూ అలాగే ఆర్డీఓ పోస్టుల్లోనూ చాలా కీలకమైన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరినీ నాన్ ఫోకల్ పోస్ట్కి ట్రాన్స్ఫర్ చేయాలని కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. సో వాళ్ళందరినీ ఇప్పుడు చాలా పెద్ద ప్రక్రియ, చాలా ఇంపార్టెంట్ బాధ్యతల్లో వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక పక్క తిరిగి నాన్ ఫోకల్ పోస్టులకి ఒకవేళ పంపిస్తే వాళ్ళ ప్లేస్లో తిరిగి కొత్త పోస్టింగ్లు ఇవ్వడానికి కూడా అధికారులు లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్న నేపథ్యం కాబట్టి చాలా విచిత్రమైన పరిస్థితులు దీంట్లో ఉన్నాయి. వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో దాదాపుగా అడిషనల్ డీజీకి సంబంధించి దాదాపు డీజీ క్యాడర్ ఉన్న రవిశంకర్ అయ్యన్నార్కి సంబంధించి ఆయన నేతృత్వంలో సిట్ వేశారు కాబట్టి మరొక ఎస్పీని కూడా దానికి ఇచ్చారు కాబట్టి ఇద్దరు సభ్యుల బృందం కేవలం 4 రోజుల లోపల దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా వేగంగా ఇది జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత హైకోర్టు కూడా ఈ ప్రక్రియ మీద చాలా సీరియస్గా ఉంది కాబట్టి దాంట్లో ఇప్పుడు ఒకవేళ ఆ నియామకాన్ని రద్దు చేస్తే ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒకవేళ లేదు అంటే ఈ 8 సంవత్సరాల్లో నోటిఫికేషన్ రద్దు చేసినప్పటికీ కూడా 8 సంవత్సరాల్లో చాలామంది వయసు అర్హత కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎలా న్యాయం చేయాల్సి వస్తుంది, ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది.